రీసెంట్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ పీఆర్‌పీ అనే ప్రొసీజర్ చాలా ట్రెండింగ్ టాపిక్‌లా ఉంది గదా! సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ మీన్స్ లైక్ పీఆర్‌పీ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ డిఫరెన్స్ ఏంటి? Recent increase in number of patients with hair thinning గానీ, hair loss గానీ, more youngsters are coming. ఇంతకు ముందు బాల్డ్‌నెస్ మేల్‌లో అయినా గూడా ఒక 50 ఇయర్స్ తర్వాత బాల్డ్ అయ్యేవాళ్ళు. దట్స్ ఓకే. బట్ ఈ మధ్య 20 ఇయర్స్, 24 ఇయర్స్ అట్లా గూడా చాలా మంది హ్యూజ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ ఇంక్రీజ్ అయింది. ఈవెన్ ఫీమేల్స్, బట్ అది వెరీ యంగ్ ఏజ్. సో వీ థాట్ చాలా ఫ్యాక్టర్స్ ప్లేయింగ్, మేబీ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఆర్ డ్యూ టు ద ఎన్విరాన్మెంట్, ఆర్ పొల్యూషన్, మెనీ ఫ్యాక్టర్స్. సో నవడేస్ ఆ 20-24 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రెసెంట్ అయినప్పుడు కొంతమంది జస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్ గా ప్రెసెంట్ అవుతారు. అలాంటప్పుడు ఇంకా లెస్ దెన్ 50% వాళ్ళ హెయిర్ లాస్ ఉన్నప్పుడు వీ కెన్ ట్రై నాన్ సర్జికల్. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే హెయిర్ ఒక డార్మెంట్ ఫేస్ లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇట్ డజంట్ గ్రో అండ్ దెన్ ఇట్ ఫాల్స్ ఆఫ్. సో అలాంటి హెయిర్ ని టార్గెట్ చేస్తూ యూ గ్రో అని చెప్పడానికి వేరియస్ ట్రీట్మెంట్స్. సో పిఆర్పి ఇస్ అ టైప్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్స్, రీసెంట్ గా గ్రోత్ ఫ్యాక్టర్ అంటున్నారు. సో వీటిలో ఏమవుతుంది అంటే మన బ్లడ్ లో నుంచి ఫ్రాక్షన్ చేసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ ని వి ఇంజెక్ట్ ఇన్ టు స్కాల్ప్. సో స్కాల్ప్ లోకి వెళ్ళినప్పుడు అది మన హెయిర్ ఫాలికల్ రూట్ కి గ్రో అనే సిగ్నల్ అనమాట. సంథింగ్ లైక్ ఫర్టిలైజర్, ప్లాంట్స్ కి ఫర్టిలైజర్ ఎలా వేస్తామో అలాగా. సో ఈ ట్రీట్మెంట్ నాన్ సర్జికల్, మినిమల్లీ ఇన్వేసివ్ కాబట్టి సో వన్స్ ఇన్ 3 weeks ఆర్ వన్స్ ఇన్ అ మంత్ ఓవర్ 6 to 8 cycles ఇస్తున్నాము. దిస్ విల్ ఫస్ట్ కంట్రోల్ యువర్ హెయిర్ ఫాల్. తర్వాత బేబీ హెయిర్ స్టార్ట్ అవుతాయి అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్. సో తర్వాత దే ఆర్ సెవరల్ డ్రగ్స్. అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది. ఒకటి వైటమిన్ డి, అందరూ ఇండోర్ వర్క్ చేస్తున్నారు, ఎవరికి సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. సో అది మేజర్ ఫ్యాక్టర్. సో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ లో B12, వైటమిన్ డి, తర్వాత మన సీరం ఐరన్, ఫెరిటిన్, అవన్నీ కూడా క్యాన్ బి కాజెస్ ఫర్ హెయిర్ లాస్. సో అవి కూడా కరెక్ట్ చేయాలి. తర్వాత స్ట్రెస్, దాన్ని కూడా కంట్రోల్ చేయమని చెప్పాలి. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. సో ఇలా ఒక ప్యాకేజ్ లాగా దాన్ని కంట్రోల్ చేస్తేనే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో దేర్ ఆర్ సర్టెన్ డ్రగ్స్ విచ్ ప్రమోట్ హెయిర్ గ్రోత్. అంటే టాపికల్ అయి ఉండొచ్చు, ఓరల్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ అది కూడా పెడతాం. టాపికల్ సొల్యూషన్స్ వాడమంటాం, డ్రగ్స్ ఓరల్ వాడమంటాం, అండ్ సప్లిమెంట్స్ ఇస్తాం ఫర్ హెయిర్ గ్రోత్. అలాంటివన్నీ ఇచ్చి హెయిర్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ నాన్ సర్జికల్. సో ఒక ఫేస్ లో మోర్ దాన్ 50% లాస్ అయింది, మనం ఇవన్నీ ట్రై చేసినా కూడా హెయిర్ లాస్ తగ్గట్లేదు, హెయిర్ గ్రోత్ రావట్లేదు, అలాంటప్పుడు దెన్ వి గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. అండ్ ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, మేల్ ట్రాన్స్ప్లాంట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? చిన్న డిఫరెన్స్ ఏంటంటే మేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో యూజువల్లీ మొత్తం హెడ్ షేవ్ చేస్తాం. హెడ్ షేవ్ చేయడం వల్ల ఈజీ, మనకి హార్వెస్ట్ ఈజీ, ఇంప్లాంటేషన్ ఈజీ, తర్వాత రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. బట్ డ్యూ టు అవర్ మన బ్యాక్గ్రౌండ్ వల్ల ఫీమేల్స్ కి అలా ఫుల్ షేవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ రైట్. తర్వాత వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వరు అంటే బయటికి వెళ్ళడానికి. సో అండ్ లెందీ హెయిర్, అందుకని పార్టీషన్స్ చేసి హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని గ్రాఫ్స్ తీసుకొని అండ్ ఇంప్లాంటేషన్స్ కూడా పార్టీషన్స్ చేసి పెడతాం. ఫుల్ హెడ్ షేవ్ చేయని అవసరం లేదు. సో అది వచ్చిన తర్వాత ఫీమేల్స్ ఆర్ మోర్ రిసెప్టివ్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్.